హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ ఫినిష్ ఛానల్. ఈరోజు నేను పచ్చి పులుసు ప్రిపేర్ చేశానండి. అది నేను ఎలా చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి టేస్టీ రెసిపీస్ మనం చేసుకున్నట్లయితే నోటికి కమ్మగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూడడానికంటే ముందుగా మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో మెయిన్లీ హెల్తీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యేటటువంటి రెసిపీస్ ఉన్నాయి. ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మన రెసిపీలో ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా కాలుస్తున్నాను. వాటిని హోల్డర్ ఉంటుంది కదండి, లైక్ మనం అప్పడాలు ఇలా తీస్తూ ఉంటాం కదా, ఆ హోల్డర్తో పట్టుకొని నేను గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి వాటిని కాల్చి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ ఆయిల్ వేసి జీలకర్ర అలాగే 2 ఎండుమిర్చి మనం ఇందాక కాల్చి పెట్టుకున్న 2 గ్రీన్ చిల్లీస్ అందులో వేసి పెట్టుకున్నాను. ఇవి నేను ముందే కాల్చేసాను, గ్రీన్ చిల్లీస్ అందులో వేసాను. అలాగే మనం ప్రిపేర్ చేసుకునేటటువంటి పచ్చిపులుసుకి ఎంత చింతపండు అవసరమో అంత వేసుకొని నానపెట్టుకోవాలి. తర్వాత ఇందాక మనం వేయించుకున్నవి ఉన్నాయి కదండి, వాటిలో కళ్ళుప్పు వేసి జస్ట్ నేను స్పూన్తో ఆ గ్రీన్ చిల్లీస్ని కొంచెం ముక్కలుగా చేసి ఆ తర్వాత మనము పప్పు రుబ్బుతాం కదండి, పప్పు గుత్తుతో వీటన్నిటిని అదే బాండీలో నేను ఈ విధంగా మెదిపాను. అందులో కొంచెం ఆనియన్స్, ఇది మీ చాయిస్, మీరు వేసుకోకపోయినా ఆనియన్స్ ప్రాబ్లం లేదు, డైరెక్ట్గానే వేసుకోవచ్చు. వాటిని కూడా వేసుకొని అలా దంచుకొని ఒక మట్టి పాత్ర తీసుకున్నాను నేనైతే. అందులో మనం దంచుకున్నటువంటిది ఆ రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, జీలకర్ర ఆ పేస్ట్, అలాగే ఆనియన్స్, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకున్న ఇందులో వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర, నాకు కొత్తిమీర ఫ్లేవర్ బాగా ఇష్టమని చెప్పేసి నేను ఎక్కువ వేసుకున్నానండి. మీకు నచ్చకుంటే కొంచెమే వేసుకోండి. తర్వాత పసుపు వేసి వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను ఇందులో కొంచెం పులుపు కోసం ఆ రోజు నేను మామిడికాయ పులిహోర కూడా చేశాను. కొంచెం మామిడికాయ తురుముకున్నది కూడా ఇందులో వేసుకున్నాను, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని చెప్పేసి. ఆ తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండుని బాగా పిసికి ఆ పులుసుని తీసుకున్నాను. వాటన్నిటిని ఫస్ట్ మిక్స్ చేసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని పోసేసాను. ఒకసారి టేస్ట్ చూసుకోవాలంటే సాల్ట్ సరిపోయిందా లేదా